తెలుగుదేశం పార్టీ అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించడం ఖాయమని కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు తిక్కారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి శాంతి భద్రతలను కాపాడారన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నందుకే రాత్రి సమయంలో కూడా ఓటర్లు ఓట్లు వేసేందుకు క్యూ లైన్లో నిలిచి ఉన్నారని ఆయన చెప్పారు. రాష్ట్రం మొత్తం చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకున్నందుకే పోలింగ్ శాతం పెరిగిందన్నారు. ఓట్లు వేసినందరికీ తెదేపా నేతలు ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ వాళ్ళు ఎట్లన్నా కానీ మరొకసారి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే పోలింగ్ సరళను చూస్తూ ఉంటే ప్రజలు ఎక్కడ కూడా వైసీపీని నమ్మలేదు. దానికి ఉదాహరణ ఏమంటే ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయితే 6:30కే వందల మంది వచ్చి నిల్చున్నారు. అందులో ముఖ్యంగా మహిళలు, అలాగే వలసలు పోయినటువంటి వాళ్ళు కానీ వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. తర్వాత ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలోన పర్సెంటేజ్ చూసాం, లాస్ట్ కన్నా కొంచెం పెరిగింది, బాగానే పర్సెంటేజ్లు పెరిగాయి. దీనికి ఈ పర్సెంటేజ్లు ఎప్పుడైతే పెరుగుతాయో అది ఏ ప్రభుత్వమైనా కానీ ప్రతిపక్షానికి ఆటోమేటిక్గా అడ్వాంటేజ్. అంటే మేము తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో కూటమి గెలవబోతున్నాం. కర్నూలు జిల్లాలో కూడా 7 నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్లో కూడా మంచి మెజార్టీతో అన్నీ కూడా కైవసం చేసుకునేటట్లు ప్రజలు ఓటింగ్ అనేది మాకు ఇచ్చారనేది మేము ఈ ప్రీ పోల్ అయిన తర్వాత చూస్తూ ఉన్నాం. అలాగే చిన్న చెదురుమదురు ఘటనలు తప్ప ఎన్నికల అధికారి కలెక్టర్ గారు అయితేనేమి, ఎస్పీ గారు అయితేనేమి వాళ్ళు మంచి చర్యలు తీసుకొని ఎక్కడ గలాటలు కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరిపించడం కూడా ఇది మొట్టమొదటిసారి. ఒక చిన్న చెదురుమదురు ఘటన తప్ప అన్నీ కూడా చాలా బాగా చేశారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాం. అలాగే మా అలయన్స్ బీజేపీ జనసేన కూడా మాకు బాగా పనిచేసింది. వాళ్ళ అభ్యర్థి కూడా ఆధునిలో బీజేపీ అభ్యర్థి కూడా మా కూటమి అభ్యర్థి కూడా గెలవబోతున్నాడు. అయితే ఓడిపోతున్నామన్నటువంటి భయంతో వైసీపీ వాళ్ళు నిన్న కూడా పోలింగ్ కేంద్రాల దగ్గర డబ్బులు పంచారు. ఓటర్లని మభ్యపెట్టేదానికి విపరీతమైన పనులు చేశారు. వాలంటీర్ని వ్యవస్థని వాడారు. అంటే వాళ్ళు ఏది ఉపయోగపడతారో అన్ని శస్త్రాలు అన్నీ చేశారు. కానీ ప్రజలు వాళ్ళని నమ్మలేదు. ముఖ్యంగా మహిళలు సూపర్ 6 చంద్రబాబుని నమ్మారు. చంద్రబాబు నాయకత్వాన్ని, చంద్రబాబు గారి యొక్క ఇది బాగా కూడా ప్రజల్లో పోయింది కాబట్టి మహిళలు వచ్చారు. ఫస్ట్ టైం రాత్రి 9-10 గంటల వరకు కూడా కర్నూలు జిల్లాలో పోలింగ్ జరిగింది. అది ఎప్పుడు చూడలేదు మనం. సాయంకాలం 3-4 గంటలకు అయిపోయేది, 5 గంటలు 6 గంటల ఒక అంత మొత్తం ఇది చూసుకొని వచ్చేవాళ్ళు. కానీ ఓటరు కసితో ఉంటే తప్ప రాత్రి 9 గంటల దాకా లైన్లో ఉండి ఓటేయడు. ప్రభుత్వం మీద కసి ఉంది, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది. ఇక్కడ నిలబడినటువంటి అభ్యర్థులపైన, వైసీపీ అభ్యర్థులపైన, స్థానిక ఎమ్మెల్యేలపైన విపరీతమైన వ్యతిరేకత ఉంది. కాబట్టే రాత్రి 9-10 గంటలైనా కూడా లైన్లో నిల్చొని నిల్లు అని కానీ ఎండని కానీ ఏమనకుండా భోజనం అనకుండా నిలబడి ఓట్లేసి చంద్రన్న ఎట్ల భాగాన్ని మనం గెలిపించాలి, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలి అని చెప్పే ధీమాతోనే నిన్నంతా కూడా కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఎలక్షన్ అనేది నేను ఘంటాపథంగా చెప్తున్నాం. ఎందుకనంటే ప్రజలు మా పక్షాన ఉన్నారు. రాష్ట్రం మొత్తం పోలింగ్ చూసుకుంటే కూడా శాతం పెరిగింది. వాళ్ళు రాష్ట్రంలో అయితే చాలా జిల్లాల్లో దౌర్జన్యాలకు ఈరోజు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఓటర్లను కూడా కొట్టి, నాయకులను కూడా కొట్టి ఎట్టనా కానీ మనం ప్రభుత్వంలోకి రావాలని భయం సృష్టించేదానికి ఆ పల్నాడు కావచ్చు, నెల్లూరు కావచ్చు, గుంటూరు కావచ్చు, చాలా చోట్ల గొడవలకి వాళ్ళు దిగారు. కానీ ప్రజలు ఇవన్నీ గమనించి మొత్తం గుంటూరు కానీ అటువైపు కూడా విజయవాడ అయితేనేమి ప్రజలు వీటినంతా గమనించి మాకు ఓట్లు వేశారు. మేము ఖచ్చితంగా చంద్రబాబు నాయకత్వంలో బీజేపీ జనసేన కూటమిలో మేము ఖచ్చితంగా గెలవబోతున్నాం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మేమిచ్చిన వాగ్దానాలని ఖచ్చితంగా